మంత్రాలయంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిన వై బాలనాగిరెడ్డి. మంత్రాలయం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ పత్రాలు బుధవారం అధికారులకు సమర్పించారు ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు. మంత్రాలయం నియోజకవర్గం 17 సంవత్సరాల నుంచి శాంతియుతంగా ఉందని, మళ్లీ మంత్రాలయంలో రౌడీయిజం ఉండకూడదంటే మే 13న జరిగే పోలింగ్ కార్యక్రమంలో ప్రజలు ఆలోచించి ఫ్యాన్ గుర్తుకి మీ అమూల్యమైన ఓటు వేయించి వై బాలనాగిరెడ్డికి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకులకు ఓటు వేస్తే నియోజకవర్గంలో రౌడీయిజం, దౌర్జన్యం, అరాచకం విచ్చలవిడిగా పెరిగిపోతాయని, ప్రజలందరికీ భయభ్రాంతులకు గురి చేస్తారని బాలనాగిరెడ్డి ఈ సందర్భంగా అన్నారు. సింగల్ గానే పోటీ చేస్తాం, సింగల్ గానే వస్తుందా? జత కట్టుకుని రావాల్సిన అవసరం లేదు, కూటమితో జత చేసుకోవాల్సిన అవసరం లేదు మాకు. ఎందుకయ్యా, నా జనం అనుకున్నంత వరకు ఇంకోటి మీద ఆధారపడాల్సిన అవసరం ఏముందా? 40 ఏళ్ళ ఇండస్ట్రీ, 14 ఏళ్ళ ముఖ్యమంత్రి, సిద్ధేశ్వరం ఏమన్నా అడుగుతున్నా? ఎక్కడా లేదు. నిజంగా మొగాలంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నా. కానీ పులి బయటికి బోర్లో నుంచి పులి బయటకు వచ్చింది. అప్పుడు మనము ప్రతిపక్షంలో కూర్చున్నా కూడా మనం భయపడలేదు. పాదయాత్ర చేశాడు మన పులి. అలాంటి పులి నాకు నా సోదరు లాంటి నా పులి. నేను కూడా మా సోదరుల కుటుంబ సభ్యులు మీరు అందరూ ఉన్నంత వరకు నేను కూడా పులి అని చెప్తున్నా. మీరందరూ ఒకటే ఆలోచన చేయాలి. మంచి వ్యక్తులకు ఓటేస్తే 15 సంవత్సరాలు మీరు ప్రశాంతంగా ఉండగలిగారు. మళ్ళా వాళ్ళు కూడా వస్తే ప్రతి మండలంలో రౌడీజం పెరుగుతుంది తప్ప మంచి అనేది ఉండదు. పక్కన ఆలూరు చూడండి, గుమ్మనూరు జయరాం ఏం చేశాడు? 5 సంవత్సరాలు మంత్రిస్తే వెన్నుపోటు పడిచి జగన్మోహన్ రెడ్డి వదిలిపోయాడు. నిజంగా గుమ్మనూరు జయరాం వదిలాడుతున్నా. నిజంగా నువ్వు మొగాడు ధైర్యం ఉండింటే ఆలూరు తాలూకులో నిలబడాల్సింది. జిల్లాలో నిలబడతావా? కొత్త స్థలంలో జిల్లా కూడా కాదు, జిల్లాలో నిలబడి నువ్వు పెద్ద మీసాలు దూకుతాడు అక్కడ మా సోదరుల మీద. ఈ మీసాలు ఏం పని చేయవు మా ముందు. భయపడాల్సిన పని లేదు. అందరూ ఒకటి గుర్తు పెట్టుకోవాలి. ఆయన లేకపోతే కూడా